అయ్యా, టైం 8 గంటలైంది. మీరు విటమిన్ మాత్రలు వేసుకోవాలి. అటు పెట్టు. అది కాదయ్యా, 8 గంటలకు తప్పకుండా వేసుకు తీరాలయ్యా. లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా? అవేవి జరగకపోయినా ఇంచుమించు అంత పని జరిగే అవకాశం ఉంది అమ్మాయి గారితో. మీరు నా మాట విని ఆ మాత్ర వేసుకుని మంచిది మింగేయండి. చెప్తామా ఒళ్ళు పొగరి కింద నీకు. ఈవేళ శుక్రవారం నేను గ్రీన్ డ్రెస్ వేసుకెళ్తాను, రెడీగా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను. పైగా చాకలు రాలేదని ఇదిగో ఎదురు సమాధానం చెప్పామంటే పళ్ళు రాలగొడతాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆత్మ, నిన్ను నిలువునా చీరేసిన పాపం లేదయ్యా. ఎందుకండి? అమ్మాయి శుక్రవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటుందని తెలుసు కదా, మరెందుకు రెడీ చేయించలేదు? మీకు తోచనప్పుడల్లా నన్ను తిట్టేయకండి సార్. అమ్మాయి గారు నన్ను తెప్పించమన్నది ఋషి అనే వాచి సార్. నన్ను తెప్పించావా? తెప్పించానండి. ఫోన్ మీద ఫోన్లు చేసి విదేశాల నుంచి ఇదిగో విమానం మీద తెప్పించాను. విమానంలో? ఏది? పెద్ద ఋషి వాచానా? మామూలుగానే ఉంది. అయ్యయ్యో, ప్రపంచంలో ఏ వాచి అయినా 2 ముళ్ళు 12 అంకెలే ఉంటాయి సార్. సంతోషించావులే. తీసుకెళ్లి తొందరగా అమ్మాయికి కాస్త కోపం తగ్గించుకుని నవ్వుతూ కాలేజీకైనా వెళ్తూ. అమ్మాయి గారు ఈ వాచి చూశారంటే కోపం గేపం ఉష్కాకే అండి, ఐస్ అయిపోతారు. నిలబడే కబుర్లు చెప్తావే, కబురు. ఏముంది వాచి చూసి అమ్మాయి సంతోషించిందా? ముద్దెట్టేసుకుని సంబరపడిపోయి ఉత్సాహపడిపోతూ ఉండి ఉంటారండి. అమ్మా, ఏం పొద్దున్నే వేళాకులంగా ఉందా? ఎలా ఉందట? ఏ ప్లాట్ఫామ్ మీద ఏ వెద దగ్గర వాచ్ కొనేసి పైగా ఇంపోర్టెడ్ వాచ్ అంటారా ఏంటండి? కాదమ్మా, ఇదిగో వెనకాల అమెరికా పేరు కూడా. పేర్లు చెక్కించే వాడి దగ్గర తీసుకెళ్లి పేరు చెక్కించేసి ఆ పని కదా చేశారు. నిజం చెప్పండి. చెప్పండి. నిజం చెప్పు, లేకపోతే గోడకి మేకు కొట్టేసి దానికి నేను తగిలించేస్తాను. ఇది అమెరికా ఋషియే. కాదండి, ఇండియా ఋషి. అది మన దొరక్క. ఆత్మానందం గారు, నేను అడిగింది కోరింది దొరక్కపోవడం అనేది అసలు జరగకూడదు. అర్థం చేసుకోండి. అది చందమామైనా సరే, ఇంద్రధనుసైనా సరే, నేను మోసపడితే అది నాదే తీరాలి. లేకపోతే నేను సహించలేను, భరించలేను. ఈ విషయాన్ని కాస్త గట్టిగా చెప్పండి డాడీ. డాడీ, నా కాలేజ్ టైం అయిపోతుంది. ఒరే, నా బుక్స్ తీసి కార్లో పెట్టండి రా. పెట్టానమ్మా. నేను వెళ్ళొస్తాను డాడీ. మంచిదమ్మా. అబ్బా, హఠాత్తుగా ఉరుములు మబ్బులతో పెద్ద వర్షం వచ్చి వెలిసిపోయిందయ్యా. అవును ఆత్మ, సుమారు 20 ఏళ్లుగా ఈ కొంపలో ఉంటున్నావు. ఎవరి కోపతాపాలేమిటో నీకు తెలుసు. ఎందుకు చేస్తావయ్యా నీచ పనులు? నా కర్మ అండి, నా కర్మ. నేను ఏమైనా కమిషన్ తిని ఏడ్చే మనిషినా నేను? అసలు ఏది తీసుకురాకపోతే నా తలగా తీసేసి తబలా వాయించేస్తానేమో ఆవిడని అమెరికాకి ఇండియాకి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. సంతోషించా. సరే, ఆ వెంకట్రావు విషయం ఏం చేసి? ఇప్పుడు నాకేం చెప్పకండి. నా తలగా వేడెక్కిపోయి ఉంటే నేను ఏదైనా కూల్ డ్రింక్ తాగి రావాలి. అదే కదా నీ చెయ్యి. వీళ్ళు తాగు. కళ్ళు కనిపించలేదు? అమ్మాయితో మనకెందుకు వచ్చిన గొడవరా? ఏంటో ఈ రోడ్డు మీ తాతగారిదా? మీ అప్పనే. జ్యోతి, ఈ రోజు హాస్పిటల్ రౌండ్స్ అయిన తర్వాత ఈవినింగ్ పిక్చర్కి వెళ్దాం. ఓహో, కుదరదమ్మా. నేను ముందుగానే మా డాడీతో చెప్పాలి. ముందే చెప్పడం ఎందుకే? నాకేమైనా ప్రోగ్రామ్ ఉంటే మా డాడీతో నేను చెప్పాలి. మా డాడీకి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయన నాతో చెప్పాలి. ఇది మా అండర్స్టాండింగ్. ఇంకో రోజు వెళ్దా? హలో హలో. ఏమైనా కిరణ్, పొద్దున్న నువ్వు అమ్మాయి కారు కట్టవడం నాకేమైనా నచ్చలేదురా. అమ్మాయిల గారు కట్టుబడకపోతే అబ్బాయిల గారు అడ్డుపడతా ఉంటారా? అందమైన అమ్మాయిలకు అడ్డుపట్టడం ఉందా సరదా? ప్రధానికి నువ్వు ఏదో ఒకటి చెప్తావు. అయినా మన దావన మన బాకా మనకెందుకు వచ్చిన గొడవరా? రాయ్, ముందు నీ గొడవపు. ఇదిగో, వంకాయలు బ్రహ్మాండంగా తరిగాను. ఎలా వేపుతావేమో, అదిరిపోవాలి. తిన్నవాడు బెదిరిపోవాలి. ఏమిటయ్యా ఇది? చదువుకునే కుర్రాలు చదువు మానేసి ఎందుకయ్యా శ్రమంతా? ఏమిటి నాన్నగారు మీరు కూడాను? చేసేవాళ్ళకి చేతనవ్వాలి గాని వంట చేయడం ఏంటి? వెరీ ఈజీ. నిజమే బాబాయ్, ఎంతోటి వంట చేసి ఆడవాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టుగా పెద్ద పోజు పెడతారు గానీ అదంతా యాక్టింగ్ రా. అసలు నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే గేమ్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఐటమ్. సరేలే, నీ ఫ్రెండ్ ఏం చెబితే దానికి చదివిన తోమని తాళం వేయడమే నీ పని. మంచి స్నేహితులు దొరికావు. నాన్నగారు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నలుడు భీముడు కలిశారు. 40వ పాకం తయారవుతుంది. వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు. మురళి, ఏంట్రా ఏమైందిరా?
నాన్నగారు బర్ణాలు తీసుకురండి. చెప్తూనే ఉన్నాను. అలమర్లో ఉంది, అలమర్లో. ఎందుకు అంత తొందర? ఏం కొమ్మనిందని? అయినా నిన్నని ప్రయోజనం ఉందిలే. ఆ ముక్కలు జరిగిన వాడిని నేనే వేయించొచ్చుగా. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందిరా? ఊరికే కంగారు పడిపోతావు. ఇదేమన్నా పెద్ద గాయమా? గాయం కదని నువ్వు చెప్తే సరిపోయిందంటే. కాగి నూనె పడితే ఎంత గాయం అవుతుందో నాకు బాగా తెలుసు. ఇదిగో రాయి. కిరణ్, ఎవరూ లేని అనాథను నన్ను స్నేహితుడిగా చేరతీసి మంచి చెడు చూడటమే కాకుండా ఒక అన్నగా నా కోసం తాపత్రయపడే నువ్వు, నీతో పాటు నన్ను తన సొంత కొడుకులా చూసుకునే బాబాయి దొరకటం నిజంగా నా అదృష్టంరా. మురళి, నిజానికి నీలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం. ఎందుకు తెలుసా? ఎవరికైనా దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అనో నాన్న అనో పిలుస్తారు. కానీ నువ్వు కిరణ్ అని పిలిచావు. నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట. ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి. వెళ్ళి మీ పని చూసుకోండి, చదువుకోండి. నేను వంట చేస్తాను. చెప్పారు ఆ అమ్మాయి కోప్పడుతుంది అని కూడా చెప్పారు. ఆ అమ్మాయి గారికి తెలుస్తుందా మనం పరిగెత్తామో లేదా చూడొచ్చారా? హాయిగా ఈ పొదల కింద కూర్చొని రెస్ట్ తీసుకు వెళ్ళిపోదాం. అమ్మా కేకలేకండి అమ్మా.